హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మను అనుకుంటుంది అమర్ని చూస్తూ, నేను లేని నీ లైఫ్ ఇంత బాగుండటం, ఇంత నవ్వుగా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు అమర్. నీతో నేను సంతోషంగా జీవిద్దాం అనుకుని నేను రణవీర్ని వదిలేసి నా లైఫ్ని మళ్ళీ నీతో మొదలు పెడదామని ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు ఇంత ఆనందంగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అక్కడ రణవీర్ లాయర్తో చెప్తూ ఉంటాడు తన కథని. మనుకి రణవీర్కి ఒక పాప పుడుతుంది, దుర్గా. ఆ పాప పుట్టిన తర్వాత రణవీర్ ఆ పాపతో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు రణవీర్తో మనోహరి ఇలా అంటుంది, రణవీర్ నేను బయటికి వెళ్ళి వస్తాను, 1 గంటలో వస్తాను అని చెప్తుంది. అమర్ దగ్గరికి వచ్చేసే ప్లాన్ వేస్తున్నప్పుడు ఇక రణవీర్కి ఏదో ఫోన్ రావటంతో తన పాపను మనుకే ఇస్తాడు ఎత్తుకోమని చెప్పి. నేను బయటికి వెళ్తాను అని రణవీర్ చెప్తూ ఉంటాడు, అర్జెంటుగా వెళ్ళాలని అనటంతో పాపని నేను ఇక్కడ వాళ్ళు చూసుకుంటారు, మరియమ్మకి ఇస్తాను అని చెప్తూ ఉంటుంది. లేదు, పాపని విడిచిపెట్టి వెళ్తాను అంటే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, నువ్వు షాపింగ్కేగా వెళ్తున్నావు, తీసుకొని వెళ్ళు, ఏం పర్వాలేదు అని చెప్పడంతో ఇక మనుకి ఏం చాలో అర్థం కాక పాపని తీసుకొని ఇల్లు విడిచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మను అంటుంది, నేను వదిలేసి వద్దామనుకున్నప్పుడు నాకు రణవీర్ ఆ బాధ్యతనిచ్చాడు, ఆ బాధ్యతని వదిలించుకోవాలనే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఎవరిది తప్పు రణవీర్, నీదా నాదా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అక్కడ రణవీర్ కూడా నాదే తప్పు లాయరు, నాదే తప్పు, నేను ఆ మనోహరి పాపని నాకు ఇచ్చేసి ఇల్లు విడిదిలి వెళ్ళిపోవాలనుకుంది, కానీ నేనే పాప బాధ్యతని అప్పచెప్పాను, నేను చేశాను, ఆ రోజు పెద్ద తప్పే చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ మనోహరి అనుకుంటూ ఉంటుంది, నేను నీతో జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అమర్ అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అరు తన గతాన్ని చెప్తూ ఉంటుంది గుప్తాతోటి. అరు బ్రతికి ఉన్నప్పుడు మనోహరి కోసం వెతుక్కుంటూ వెళ్తుంది కోల్కతాకి. మను అక్కడ పిల్లని తీసుకొని బయలుదేరి బయటికి వచ్చేస్తుంది రణవీర్ని వదిలిపెట్టి. ఇక్కడ అరు అమర్ ఇద్దరు కూడా అనాథాశ్రమానికి వచ్చి మను ఫోటో చూపించి తన గురించి ఏమైనా తెలుసా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. వాళ్ళు తెలియదు అని చెప్తూ ఉంటారు. ఇక అరు ఎప్పుడైనా కనపడితే మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి ఇక చాలా బాధతో బయటికి వచ్చేస్తుంది. అరు అమర్ ఇద్దరు కూడా ఇక ఇంటికి బయలుదేరుతూ ఉండగా మనోహరి తన బిడ్డని అడ్డుగా ఉంది తన ఆశయానికి అని చెప్పి అక్కడ అనాథాశ్రమం గట్టు మీద పాపని వదిలిపెట్టేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎవ్వరూ చూడకుండా. ఇక పాప ఏడుపు వినిపిస్తుంది అరుకి. ఏమండి, ఏదో పాప ఏడుపు వినిపిస్తుంది, చూద్దాం రండి అని చెప్పి వెళ్ళి చూడగా అక్కడ గట్టు మీద పాప ఏడుపుస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఆ పాపని తీసుకొని అరు ఓదారుస్తూ ఉంటుంది. లోపల ఉన్న వార్డెన్ని పిలిచి చెప్తూ ఉంటుంది, ఇక్కడ ఎవరు పాపని విడిచిపెట్టేసినట్టున్నారని చెప్పడంతో మరో అనాథ మా ఆశ్రమానికి వచ్చిందనమాట, ఇటు ఇవ్వండి అని వార్డెన్ అడిగేటప్పటికి లేదండి నేను పెంచుకుంటాను అని అరు చెప్తూ ఉంటుంది. నేను దత్తత తీసుకుంటానని అంటుంది. అమర్ని ఒప్పిస్తుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ మనం దత్తత తీసుకుందాం అని అనటంతో అమర్ కూడా ఒప్పుకుంటాడు. నాకు ఈ పాపకి ఏదో బంధం ఉందని అనిపిస్తుందండి ఈ పాపని చూడగానే అని చెప్పి దగ్గరికి తీసుకుంటుంది. అక్కున చేర్చుకుంటుంది ఆ పాపని. ఆ పాప ఎవరో కాదు, అంజునే. గుప్తా అనుకుంటాడు, ఎంత విధి విచిత్రముగానున్నది దేవుడా, నువ్వు వీళ్ళతో ఒక ఆట ఆడుకుంటున్నావా? ఈ పాపకి తన తల్లిదండ్రులు అసలైన వాళ్ళు ఎవరో తెలియదు, ఈ బాలికకు ఆ పాప తల్లి ఎవరన్నది తెలియదు, ఆ మను బాలికకు తన కూతురు ఎవరన్నది తెలియదు, కానీ అందరూ ఇక్కడే ఉన్నారు, చిక్కుముడి వేసితివి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ రణవీర్ మిగతా కథంతా చెప్తూ ఉంటాడు. మరి మనోహరిని నువ్వు మళ్ళీ ఎప్పుడు వెతికి పట్టుకోలేదా అని అడగడంతో పట్టుకున్నాను, 2 సంవత్సరాల తర్వాత వెతికి పట్టుకున్నాను, అప్పుడు తనని నిలదీశాను,
పాప ఎక్కడున్నది దుర్గా అని చెప్పి నిలదీసి షూట్ చేసేద్దామని అనుకున్నాను కూడా, చంపేద్దామనుకున్నా, కానీ గన్ చూపించి బెదిరించాను కూడా. పాప గురించి చెప్పమని చెప్పి ఎంత బెదిరించినా మనోహరి చెప్పలేదు. నా కూతురు గురించి, నా కూతురు ఎక్కడుంది అని ఎంత అడిగినా చెప్పలేదు. పేల్చేద్దామనుకున్న గన్, కానీ మను ఒక్క మాటతో నన్ను ఆపేసింది. నీ కూతురు ఎక్కడున్నదన్నది నా ఒక్కదానికి మాత్రమే తెలుసు. నువ్వు ఇప్పుడు నన్ను షూట్ చేసావంటే ఆ నిజం నీకెప్పటికీ తెలియదు. నన్ను వదిలేస్తే నీ కూతురు గురించి నేను చెప్తాను అని అనేటప్పటికీ రణవీర్ వదిలేస్తాడు. ఇక మను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అలా రణవీర్కి తన పాప దూరం అవుతుంది. మను అనుకుంటుంది, రణవీర్కి అసలు దుర్గ గురించి తెలియదు అని నిజం తెలిసింది అంటే కనుక నన్ను బ్రతకనివ్వడు. ఆ నిజం తెలియనంతసేపే నన్ను బ్రతకనిచ్చేది. కానీ ఏం చేయాలి? అసలు ఆ దుర్గ అనాథాశ్రమంలో విడిచిపెట్టిన తర్వాత తన గురించి ఏమీ తెలుసుకోలేదు. అసలు ఉందో లేదో కూడా ఏమీ తెలియదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ పరిష్కారం అమరే. అమర్ని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. చేసిన యుద్ధాలకి, చేసిన కష్టాలకి, తీసిన ప్రాణాలకి ఫలితం నాకు అమర్ మాత్రమే ఇవ్వగలడు. నేను అమర్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటుంది. అరు అంజుని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు అంజు నా కడుపున పుట్టకపోయినా, నవమాసాలు మోసి కనకపోయినా నాకు అంజుకి ఏదో బంధం ఉందని అనిపిస్తుంది. నా కూతురే అనిపిస్తుంది. ఏదో బంధం ఉంది అని గుప్తాతో చెప్తూ ఉంటుంది. గుప్తా అరుణ్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. నువ్వు చాలా గ్రేట్ బాలిక అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ సదాశివం, నిర్మల మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా మిస్ అమ్మతో మాట్లాడదాం, అమర్తో మాట్లాడదాం అని చెప్పి మిస్ అమ్మని పక్కకు పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. మిస్ అమ్మ, టైం అవుతుంది, మనం పిక్నిక్కి వెళ్దాం, అమర్తో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. లేదు మావయ్య, ఈరోజు ఇక్కడే ఉందాం అని పిల్లలు అంటున్నారు. అంజు చూడండి ఎంత సరదాగా ఉందో, ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉంది. వాళ్ళతో చాలా ఆడుకుంటుంది. పిల్లలకి ఇక్కడ ఉండటమే ఇష్టం. సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడే ఉందాం అంటున్నారు. వాళ్ళ ఆనందం కంటే ఇంకేం కావాలి మావయ్య అని చెప్పడంతో, మిస్సమ్మ నీ గురించి అమర్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పడంతో, అదేం పర్వాలేదు మావయ్య, మాదేముంది, తర్వాతైనా ఇంకొక రోజు వెళ్ళొచ్చు, పిల్లల కంటే ఎక్కువ కాదు కదా అని అనటంతో, పిల్లలకి నువ్వు అమ్మగా రావటం వాళ్ళ చేసుకున్న అదృష్టం మిస్సమ్మ అని చాలా సంతోషపడుతూ ఉంటారు. అంజు దూరం నుంచి మనోహరిని చూసి మాట్లాడటానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కింద పడిపోవడంతో మిస్సమ్మ వచ్చి అయ్యో అంజు దెబ్బ తగిలిందా అని చాలా ఆరటపడిపోతూ ఉంటుంది. కానీ మను మాత్రం కదలకుండా మెదలకుండా అలానే కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత అంజు మను దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఆంటీ, అందరం సరదాగా ఆడుకుంటున్నాం కదా, మీరు కూడా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. నేను వస్తానులే, నువ్వు వెళ్ళు అని చెప్పడంతో, లేదా ఆంటీ రండి అని మను చేయి పట్టుకుంటుంది. లాగుతూ ఉండగా మనుకి ఏదో తెలియని స్పర్శ తగులున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా తన కూతురు దుర్గ గుర్తుకు వస్తుంది. మనుకి చిన్నప్పుడు తన చేతులు కూడా ఇలానే నాకు స్పర్శ అనిపించేది అని అనుకుంటూ ఉంటుంది. ఇదేంటి, నాకు ఏదో కొత్తగా ఉంది అంజు, నువ్వు ఇలా చేయి పట్టుకుంటే అని అనటంతో, నాకు కొత్తగానే ఉంది ఆంటీ, ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం వీళ్ళెవ్వరికి అమ్మ నాన్న లేరు కదా, మీరు కూడా చిన్నప్పుడు అమ్మ మీరు ఎంత బాధపడి ఉంటారో కదా, ఇక్కడికి వచ్చాక ఏదో కొత్తగా ఉంది అని చెప్పి తన ఫీలింగ్ని చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా మనుని హత్తుకుంటుంది అంజు. ఇక అప్పుడు దుర్గని గుర్తుకు వస్తూ ఉంటుంది మనోహరికి. నా కూతురు దుర్గ కూడా ఇప్పుడు ఇంతే ఉండి ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.